నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. తెలంగాణలో లోకల్ ఎన్నికలు జరుగుతాయా? కోర్టు ఇచ్చిన గడువులోగా సాధ్యమేనా? వెంటనే ప్రభుత్వం జీవో ఇస్తుందా అంటే అవుననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎందుకంటే ఈ మధ్యనే ఇప్పట్లో లోకల్ ఎన్నికలకు సాధ్యం కాదనే సీఎం రేవంత్ చెప్పిన రోజుల వ్యవధిలోనే ఎన్నికలకు వెళ్లడమే మంచిదన్న ఆలోచన చేస్తున్నట్టు టాక్. అందుకే ఎన్నికలపై ప్రభుత్వం కీలక సమాలోచనలు జరుపుతుంది. ఇప్పటికే ఈ నెలాఖరులోగా ఎన్నికలు పూర్తి చేయాలంటూ గతంలోనే హైకోర్టు ఆదేశాలున్నాయి. దీంతో ఎలా ముందుకు వెళ్లాలి అన్న విషయంలో అంతర్గతంగా చర్చలు జరుగుతున్నాయి. ఇక బీసీల ఓట్లపై నమ్మకం పెట్టుకున్న కాంగ్రెస్ ఎలాగైనా స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు అమలు చేయాలని భావిస్తోంది. అందుకే సీఎం రేవంత్ అందుబాటులో ఉన్న మంత్రులతో కీలక చర్చలు జరిపారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ఇన్ఫ్లుయెంటర్ శ్రీకాంత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, ఓవర్ టు యూ. సోని, గుడ్ ఆఫ్టర్నూన్. సో స్థానిక సంస్థల ఎన్నికల పరిస్థితి ఏమిటి అన్నదే ఒక చర్చ బలంగా నడుస్తోంది. ఒకవైపు ఇప్పటికే సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించాలి, ఇంకా కేవలం 9 రోజులు మాత్రమే ఉంది హైకోర్టు ఇచ్చినటువంటి డెడ్ లైన్ కు. మరోవైపు ఈ 42% రిజర్వేషన్లకు సంబంధించి ఈ అంశం సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉంది. అది తీర్పు రిజర్వ్ లో ఉంది. అట్ ది సేమ్ టైం రాష్ట్రపతి దగ్గర బిల్లు పెండింగ్ లో ఉంది, గవర్నర్ దగ్గర ఆర్డినెన్స్ పెండింగ్ లో ఉంది, సో కేంద్రం దగ్గర బిల్ పెండింగ్ లోనే ఉంది. సో ఇట్లా నేపథ్యంలో ఎన్నికలకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఇట్లాంటి నేపథ్యంలో ప్రభుత్వం ఈ గడువులోగా ఎన్నికలకు వెళ్లడం సాధ్యమేనా అన్నటువంటి ప్రశ్న కనిపిస్తోంది. వెంటనే ప్రభుత్వం జీవో ఏమైనా ఇష్యూ చేసేటువంటి అవకాశం ఉందా, లేదంటే పార్టీ పరంగా నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉందా? ఇప్పట్లో అసలు ఎన్నికలకు వెళ్ళడం సాధ్యమేనా? సో మొన్న మధ్యలో ముఖ్యమంత్రి అన్నారు ఇప్పట్లో ఎన్నికలకు వెళ్ళేటువంటి అవకాశం లేదంటూ కూడా ఢిల్లీలో మీడియా చిట్చాట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతులు ఎత్తేశారు. ఆయన ఆ విషయం అక్కడ ఢిల్లీలో చిట్చాట్లో చెప్పినటువంటి సందర్భం. సో హైదరాబాద్కి వచ్చిన తర్వాత అందుబాటులో ఉన్నటువంటి మంత్రులతోటి సమీక్షా సమావేశాలు నిర్వహించి ఈ నెలాఖరులోగా ఎన్నికలు పూర్తి చేయాలంటూ హైకోర్టు ఆదేశాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఎట్లా ముందుకెళ్ళాలి అన్నటువంటి విషయంలో చర్చలు జరుగుతున్నాయి. సో మళ్ళీ కోర్టుకు ఏమైనా వెళ్ళేటువంటి అవకాశం ఉందా? కోర్టుకెళ్ళి అఫిడవిట్ ఏమైనా వేయబోతున్నారా? సో ఇప్పటికే తీర్పు రిజర్వ్ చేసి కూడా వారం రోజులుగా వస్తుంది. సో ఇట్లా నేపథ్యంలో తీర్పు వస్తుంది అన్నటువంటి ధీమా ఉన్నా కానీ ఈ వారం రోజుల సమయం సరిపోతుందా? మరోవైపు దసరా హాలిడేస్ కూడా స్టార్ట్ అయిపోయాయి. సో అటు కోర్టుకు కూడా మధ్యలో హాలిడేస్ ఉంటాయి పండుగల పూట. సో ఇట్లా నేపథ్యంలో ఇప్పుడు ఎన్నికల కమిషన్ ముందడుగు వేస్తుందా? సో ఇవన్నీ చూస్తే మళ్ళీ కోర్టుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఎన్నికలు ఇంకా పోస్ట్ పోన్ అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సో 42% రిజర్వేషన్ ని అడ్డు పెట్టుకొని సో ఇప్పుడు స్థానిక సంస్థలకు ఎన్నికలకు వెళ్ళేటువంటి పరిస్థితి మాత్రం కనిపించట్లేదు. ఎందుకంటే కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42% రిజర్వేషన్ అమలు చేసి ఎన్నికలకు వెళ్తా ఉన్నారు. ఒకవేళ అట్లా అమలు చేయకుండా వెళ్తే కనుక ఇది ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురు దెబ్బని చెప్పాలి. సో ఇట్లాంటి నేపథ్యంలో ఏం చేయాలి? 42% పెంచేలా ఒక జీవో తీసుకొస్తే ఆ జీవో పైన కూడా మళ్ళీ కోర్టుకు వెళ్ళేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే బీసీ సంఘాలు ఎవరు కోర్టుకు వెళ్ళకూడదు అంటూ కూడా పలుమార్లు ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. సో 42% రిజర్వేషన్లు అటు ఇటు అన్నట్టు ఊగిసలాడుతున్నాయి. ఎన్నికలు మాత్రం ఇంకా జరగట్లేదు. ఈలోపు ఎన్నికలకు వెళ్తామని గతంలోనే మంత్రివర్గ సమావేశం జరిగింది. కేబినెట్ భేటీలో కూడా ఎన్నికలకు వెళ్తున్నామని చెప్పడం జరిగింది. 2 యూనిట్లుగా ఎన్నికలకు వెళ్తాం, ఒకటి స్థానిక సంస్థలు, 2వ యూనిట్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు అంటూ కూడా చెప్పడం జరిగింది. అంటే దఫాలుగా దఫాలుగా చర్చలు జరిపి ఆ తర్వాత ఎన్నికలకు వెళ్తున్నాము అని చెప్పేసి గతంలో సంకేతాలు ఇచ్చినా కానీ సమయం గడుస్తున్న కొద్దీ ఎన్నికలు మాత్రం ఇంకా పోస్ట్ పోన్ అవుతూనే ఉన్నాయి. చూద్దాం ఎట్లాంటి పరిస్థితులు ఎదురుగాబోతున్నాయి. రేవంత్ సర్కార్ ఎన్నికలకు అసలు వెళ్ళేటువంటి అవకాశం ఉందా? సాధ్యం కాదు అన్నది కనిపిస్తోంది. సో కోర్టుకు వెళ్ళి గడువు కోరేటువంటి అవకాశం ఉందా అంటే ఎస్, ఆ అంశం మాత్రం ప్రధానంగా కనిపిస్తోంది. కోర్టుకు వెళ్ళేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైట్, మాట్లాడదాం. కాంబోజ్ వెంకటేశ్వర్లు గారు, తేజవత్ వెంకటనాయక్ గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మనతో పాటు ఉన్నారు. కాంబోజ్ గారు నమస్తే. ఐ థింక్ టెక్నికల్ ఇష్యూ ఉన్నది. స్వామి, మా కరెస్పాండెంట్ స్వామి కూడా జాయిన్ అయ్యారు. స్వామి, గుడ్ ఆఫ్టర్నూన్. స్వామి, ఎన్నికల పరిస్థితి ఏంటి? ఇక దగ్గరకు వచ్చేసింది సెప్టెంబర్ 30, ఇంకా కేవలం 9 రోజులే ఉంది. ఇప్పటికీ చర్చలే నడుస్తున్నాయి కానీ నిర్ణయం రావట్లేదు. సో ఒక రకంగా ఇది ఇండైరెక్ట్ డెసిషన్ అనుకోవచ్చా? మొన్న ఢిల్లీలో చిట్ చాట్ లో ముఖ్యమంత్రి చేసినటువంటి కొన్ని కామెంట్స్ ని అవే ప్రామాణికంగా తీసుకోవాలా? ఎన్నికల పరిస్థితి ఏంటి? స్థానిక సంస్థల పరిస్థితి, అట్ సేమ్ టైం గ్రామ పంచాయతీ ఎన్నికల పరిస్థితి స్వామి. అంటే ఇప్పటికిప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ కు వెళ్తే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? సెప్టెంబర్ 30వ తేదీ లోపే లోకల్ బాడీ ఎలక్షన్స్ ని కంప్లీట్ చేయాలని చెప్పి రాష్ట్ర హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ఆదేశం ఇచ్చిన పరిస్థితుల్లో
ఇప్పుడు అది అమలయ్యే పరిస్థితి అయితే కనబడట్లేదు. ఇంకా 10 రోజుల వ్యవధి ఉంది. ఒకవైపు పరిస్థితి అనుకూలిస్తే రిజర్వేషన్లను ప్రకటించి, ఒకవైపు బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి విషయంలో రాష్ట్ర గవర్నర్ వద్ద బిల్లులు పెండింగ్లో ఉన్నాయి, కేంద్ర రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉన్నాయి. సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది. అది 90 రోజుల గడువు కాస్త పూర్తయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది, గవర్నర్ ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ముందుకు వెళ్ళాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్ర మంత్రివర్గంలో నిన్న కమాండ్ కంట్రోల్ సెంటర్లో జరిగినటువంటి మంత్రులు చాలా మంది సమావేశంలో పాల్గొన్నారు. మేడారంతో సహా లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించి వివిధ అంశాలపై ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. సమీక్ష సమావేశంలో పాల్గొన్నటువంటి మంత్రులంతా కూడా మెజార్టీ మంత్రులు లోకల్ బాడీ ఎలక్షన్స్ పోతేనే బాగుంటుంది, ఇప్పుడున్న పరిస్థితుల్లో లేట్ అయినా కొద్ది ఇబ్బంది అవుతుంది, పరిస్థితి గ్రౌండ్లో పరిస్థితి మారిపోతుంది. ఒకవైపు ప్రతిపక్షాలు బీజేపీ బీఆర్ఎస్ పుంజుకుంటే పరిస్థితి మనకు చేదాటిపోతుందని చెప్పేసి కూడా వాళ్ళ ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు యూరియా కొరత అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక చాలా ఇబ్బందికర పరిణామంగా మారింది. దాని నుంచి పక్కకు పరిస్థితిని డైవర్ట్ చేయాలంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ పోవాలి. ఒకవైపు జరగాల్సిన రాజకీయ నష్టం ఇలాగ జరుగుతుంది కాబట్టి మనం లోకల్ బాడీకి వెళ్తేనే బెటర్ అని చెప్పేసి మెజార్టీ మంత్రులు అభిప్రాయం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. ఇటు ఒకవైపు బీసీలకు రిజర్వేషన్ ఇస్తా అని చెప్పేసి ఏదైతే హామీ ఇచ్చారో హామీ అమలు చేయకుండా పోతే మరోవైపు రాజకీయంగా నష్టం జరుగుతుంది. ఇటు బీఆర్ఎస్ బీజేపీ వెంటాడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఒకవైపు బీజేపీని కొంత ఎదురుదాడి చేసి కేంద్రమే సహకరించట్లేదని చెప్పినప్పటికీ కూడా రాష్ట్రంలో బీఆర్ఎస్ అదేవిధంగా ఇటు తెలంగాణ జాగృతి నుంచి ఎమ్మెల్సీ కవిత కావచ్చు, ఇటు కొత్తగా వచ్చినటువంటి తెలంగాణ రాజ్యాధికార సమితి మల్లన్న పార్టీ కావచ్చు, మిగతా రాజకీయ పక్షాలు కొంత ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం కనబడుతుంది. ఈ ప్రభుత్వం సుప్రీంకోర్టు ఏం చెప్తుందా అని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే బిల్లు పైన రాష్ట్రపతి గవర్నర్లకు సంబంధించినటువంటి ఒక నిర్ణీత కాల పరిమితి ఉంది. సో ఆ కాల పరిమితిలోగా నిర్ణయం తీసుకోవాలన్నటువంటి అంశం పైన గతంలో కూడా సుప్రీంకోర్టు రెస్పాండ్ అయింది. సో ఇప్పుడు ఆ అంశం పైన కూడా సుప్రీంకోర్టు తీర్పు తర్వాతనే ముందుకెళ్దాం అన్నది ఇంకొకటి ప్రభుత్వ ఆలోచన అనుకున్నా కానీ అసలు సుప్రీంకోర్టు ఈ అంశం కూడా మాట్లాడుద్ది కదా, 50% రిజర్వేషన్ దాటొద్దు, సో ఇది కోర్టును తప్పుదో పట్టించడానికి వస్తున్నారని చెప్పేసి అడిగేటువంటి పరిస్థితులు లేవు అక్కడ. అంటే ఇప్పటికిప్పుడు అది ఒకవేళ బిల్లు కనుక చట్టమైన తర్వాత మళ్ళీ సమీక్షకు పోతే కోర్టు క్వశ్చన్ చేసే అవకాశం కనబడుతుంది. కానీ ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పలువురు మంత్రులు, రాష్ట్రంలో మంత్రులంతా కూడా మీరు ఒక బీసీల రిజర్వేషన్ సంబంధించి ఒక జీవో ఇచ్చి వెళ్ళాలని చెప్పేసి చాలా మంది సలహా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. రాష్ట్రంలో ఒకవైపు అఫీషియల్ గా రిజర్వేషన్ ని మనం 42% ఇవ్వడం సాధ్యం కాకపోతే పార్టీ పరంగా ఇచ్చి వెళ్దాము, ఇప్పటికిప్పుడు పరిస్థితి నుంచి గట్టెక్కుదామని చెప్పేసి పలువురు మంత్రులు సీఎంకు సూచించినట్టు తెలుస్తుంది. కానీ సీఎం మాత్రం ఒకవైపు త్వరలోనే బీహార్ ఎలక్షన్స్ ఉన్నాయి, బీహార్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ మేము తెలంగాణలో కులగణన చేశాము, బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చామని చెప్పుకుంటుంది. దీన్ని ఈ ఎత్తుగడని అక్కడ ఎలక్షన్ లో ఉపయోగించుకొని రాజకీయంగా ఒకవైపు లాభపడాలని ప్రయత్నం చేస్తుంది. గతంలో కులగణన జరిగినప్పుడు మహారాష్ట్ర ఎలక్షన్ సమయంలో కూడా ఇదే అంశాన్ని అక్కడ ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీ కొంత ప్రచారం చేసుకుంది కూడా అక్కడ బీజేపీకి అధికారంలోకి వచ్చింది, కానీ అది వర్కౌట్ కాలేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకవైపు తెలంగాణలో ఒక ప్రయోగశాలగా చేసి కాంగ్రెస్ పార్టీ తాము చేస్తున్నటువంటి ప్రచారానికి దీని ఒక వేదికగా చేసుకొని వాడుకుంటున్నారు. ఒకవైపు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి 42% రిజర్వేషన్ బీసీలకు విద్యా ఉద్యోగాలు ఒకటి లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఇవ్వాలనేది కూడా హామీ ఉందో హామీని అమలు చేశామని చెప్పుకోవడం కోసం వినియోగిస్తున్నారు. కానీ ఇప్పుడు రాష్ట్రపతి వద్ద బిల్లులు పెండింగ్ ఉండడంతో కూడా సుప్రీంకోర్టు రాష్ట్రపతికి 90 రోజుల్లోపు ఈ బిల్లులు ఆమోదించాలనేది గడువైతే పెట్టిందో దానికి సంబంధించి మళ్ళీ దానికి సంబంధించి అప్పీల్కి వెళ్లారు, ఒకవైపు దానికి సంబంధించి కౌంటర్ వేశారు, దానికి సంబంధించినటువంటి వాదనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఆ బిల్లు మీద ఎలాంటి విషయం తేలకుండా ముందుకు వెళ్తే రాజకీయంగా నష్టపోతామనేది కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఆలోచన. కానీ గ్రౌండ్ లో పరిస్థితి రోజు రోజుకు కొంత తీసికట్టుగా మారితే రానున్న రోజుల్లో మొదటికే మోసం వచ్చే అవకాశం ఉందనేది కూడా కాంగ్రెస్ పార్టీలో కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్స్ అని కూడా లోకల్ బాడీలో పాలక మండలి లేకపోవడంతో కూడా పూర్తి స్థాయిగా అవి రావట్లేదు. దాంతో కూడా గ్రామీణ ప్రాంతాల్లో మండలాల్లో జెడ్పీటీసీ ఎంపీటీసీ ప్రాదేశిక నియోజకవర్గాల్లో అభివృద్ధి కుంటుపడుతుంది. గ్రామాల్లో సర్పంచ్ లేకపోవడంతో కూడా ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతూనే ఉంది. ఇలాంటి నేపథ్యంలో ప్రభుత్వం కనుక ఒక స్పష్టమైనటువంటి వైఖరి తీసుకొని అవసరమైతే జీవో ఇచ్చిపోతే కనుక జీవోను 24 hours లోనే ఎవరైనా కోర్టు అప్పీల్ చేస్తే అది కూడా వైపు కొట్టేసే అవకాశం ఉంటుందని కూడా చాలా మంది అంటున్నారు. గతంలో కేసీఆర్ సర్కార్ హయాంలోనే 50% రిజర్వేషన్ సీలింగ్ దాటిందని చెప్పేసి పలువురు లోకల్ బాడీ నాయకులు సుప్రీంకోర్టుకు వెళ్లడంతో కూడా ఉన్న 34% రిజర్వేషన్ కాస్త 24-27కు కుదించాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. దీంతో ఇప్పుడు ఎవరైనా సరే రాజకీయ పార్టీలు ఎవరు కూడా కోర్టుకు వెళ్ళొద్దని చెప్పినప్పుడు కూడా చాలా మంది దీనికి సంబంధించి వెళ్లే అవకాశం అయితే కనబడుతుంది. ప్రభుత్వం ఈ విషయంలో రిస్క్ చేస్తుందా లేకపోతే ఈ విషయంలో స్వామి అంటే ఆల్రెడీ గవర్నర్ దగ్గర బిల్లు సవరణకు సంబంధించి మొన్న శాసనసభలో ప్రవేశపెట్టారు. ఆ బిల్లు సవరణ చేసి దాన్ని గవర్నర్ పంపించారు. సో మేము పాత పద్ధతి ప్రకారం కాకుండా కొన్ని సవరణలు చేసి వెళ్తున్నా 42% అని చెప్పేసి ఒక బిల్ చేశారు. సో ఆ బిల్లు కూడా గవర్నర్ దగ్గర పెండింగ్ లోనే ఉంది. సో ఇప్పుడు పెండింగ్ లో ఉన్నటువంటి బిల్లు పైన సుప్రీంకోర్టుకి వెళ్తుంది ప్రభుత్వం.
సుప్రీంకోర్టు గడువు వరకు, సుప్రీంకోర్టు నిర్ణయం వరకు కూడా వెయిట్ చేయాల్సిందే. సో ఇప్పటికిప్పుడు మాత్రం ఈ 9 రోజుల్లో ఎన్నికలు పోయేటువంటి పరిస్థితి లేదు. ఏదేమైనా సుప్రీంకోర్టు నిర్ణయం తర్వాతనే పోయేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకటి, మోర్ ఓవర్ గ్రౌండ్ రియాలిటీ చూస్తే కనుక ఇందాక మీరు చెప్పినట్టు మంత్రులు అంటున్నారు గ్రౌండ్ లో బాగాలేదు, ఇప్పటికే ప్రతిపక్షాలు పుంజుకుంటున్నాయి, ఇప్పటికిప్పుడు ఎన్నికలకు వెళ్లాల్సిందే అని చెప్పేసి మంత్రులు పట్టుపడుతున్నారు. సో ఇప్పుడు నిర్ణయం మంత్రుల పరంగా తీసుకుంటారా? ఎందుకంటే మంత్రులు గ్రౌండ్ లో కొంత వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. లేదంటే సుప్రీంకోర్టు నిర్ణయం వచ్చేంత వరకు వెయిట్ చేస్తారనుకోవచ్చు. అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి మీద మొత్తం బాధ్యత నెట్టడం జరిగింది. మంత్రులంతా కూడా ముఖ్యమంత్రి తానే మొత్తం ఆ వ్యవహారం తానే వివరిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి లాభ నష్టాల విషయంలో కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు మేము ఇది చేస్తున్నామని చెప్పాలి. ఖచ్చితంగా ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడం కోసం ప్రయత్నం చేయాలి. తెలంగాణలో జనాభాలో దాదాపుగా 56% ఉన్నటువంటి బీసీల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అంతా ఒకవైపు అనాలోచితంగా వివరిస్తే మాత్రం రాజకీయంగా చాలా తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. చాలా మంది బీసీలంతా కూడా ఇప్పటికే తమకు రిజర్వేషన్ వస్తుందని చెప్పేసి ఆలోచనతో ఉన్నారు. ఒకవైపు ఇప్పటికే రిజర్వేషన్ అమలు లేని సమయంలో కూడా ఇప్పటికే బీసీలు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో 56% పైగా వాళ్ళంతా ఎలక్ట్ అవుతూ వస్తున్నారు. లోకల్ బాడీలో బీసీలు చాలా మంది ఇప్పుడిప్పుడే బలంగా ఒకవైపు డెవలప్ అవుతూ రాజకీయంగా ముందుకు వస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ వచ్చి సరికొత్త ఆశలు కల్పించింది. ఇప్పుడు ఆ కల్పించిన ఆశల్ని ఒకవైపు అమలు చేయకపోతే, ఖచ్చితంగా వారు నెరవేర్చకపోతే వారికి ఆశలు అడియాశలు అవుతాయి. రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి తన ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో దీన్ని ఏ విధంగా దీనికి గట్టెక్కాలని చెప్పేసి ముఖ్యమంత్రి మల్లగులాలు పడుతున్నారు. దీన్ని లీగల్ గా ఎలా ఎదుర్కోవాలి, ఒకవైపు మళ్ళీ హైకోర్టుకు మళ్ళీ అప్పీల్కి వెళ్ళాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మేము సెప్టెంబర్ 30 తేదీ లోపు మేము ఎలక్షన్స్ నిర్వహించలేము, మాకు ఇప్పుడున్న పరిస్థితుల్లో వెసులుబాటు కావట్లేదు, కాబట్టి మేము మరికొంత సమయం మాకు వ్యవధి కావాలని చెప్పేసి ఆ రాష్ట్ర హైకోర్టుకు తొలుత ఫస్ట్ అప్పీల్ చేయాల్సి ఉంటుంది. అప్పీల్ చేసుకున్న తర్వాత హైకోర్టు ఎంత గడువిస్తుంది అనేది కూడా అదొక ఛాలెంజ్ గా ఉన్నది. ఇప్పుడు సెప్టెంబర్ 30 లోపే వీళ్ళు అప్పీల్, ఇప్పుడు ఈ 9 రోజుల లోపే వీళ్ళు మళ్ళీ అప్పీల్కి వెళ్ళాలి. అప్పీల్కి వెళ్ళిన దాని మీద వీళ్ళు మరొక డెసిషన్ తీసుకొచ్చుకోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇదే అంశం సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం అన్ని కోణాల్లో ఆలోచించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీని విషయంలో మంత్రులు అయితే తాము ముందుకు వెళ్లాలని సూచించినప్పటికీ కూడా తన సొంత స్వీయ ఒకవైపు ఆ నిర్ణయంతో మిగతా వారితో సమీక్షలు చేసి ఎక్స్పర్ట్స్ తో మాట్లాడి ఒక అడ్వకేట్ జనరల్ తో మాట్లాడి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతుంది. ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ పోయే పరిస్థితి లేదు కాబట్టి దసరా తర్వాత ఎలక్షన్స్ కు వెళ్లే అవకాశం అయితే కనబడుతుంది. శ్రీకాంత్, థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో మొత్తానికి ఇప్పటికిప్పుడు ఎన్నికలకు వెళ్ళేటువంటి పరిస్థితి కనిపించట్లేదు. లోకల్ బాడీ ఎన్నికలు, ఇంకా స్థానిక సంస్థల ఎన్నికలు ఇంకా పెండింగ్ లోనే పడేటువంటి అవకాశం ఉంది. బట్ ఈ ఉన్న టైంలో మళ్ళీ కోర్టుకు వెళ్ళి అప్పీల్ చేసుకునేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకా కేవలం 9 రోజులు మాత్రమే మిగిలి ఉంది. సో ఇట్లా నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అంటే మంత్రుల ప్రెజర్ ఒకవైపు, రాష్ట్ర ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి తీసుకునేటువంటి నిర్ణయం ఒకవైపు. సో రెండింటి వర్షంలో చూస్తే కనుక ఇప్పటికి ఎన్నికలు వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. గతం నుంచి మనం చాలా సందర్భాల్లో ఈ అంశాన్ని ప్రస్తావిస్తూనే ఉన్నాం. రైట్, వెంకట్ నాయక్ గారు అట్లాగే కాంబోజ్ వెంకటేశ్వర్లు గారు కూడా జాయిన్ అయ్యారు మనతో పాటు. కాంబోజ్ గారు నమస్తే. కాంబోజ్ గారు ఉన్నారా? పీసీఆర్ లైన్ లో ఉన్నా సార్. శ్రీకాంత్ సార్ నమస్తే. యా కాంబోజ్ గారు నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. ఏంటి పరిస్థితి ఏంటి? ఎన్నికలకు పోయే పరిస్థితి కనిపిస్తలేదు. ప్రభుత్వం దగ్గరటువంటి ఆప్షన్స్ ఏంటి? సో దసరా తర్వాతనే వెళ్తాం అనుకుంటున్నారు. ఓవైపు ఇప్పటికే కొన్ని సవరణలు చేసి గవర్నర్ కు బిల్లు పంపించడం జరిగింది, ఆర్డినెన్స్ చేయడం జరిగింది. ఆ బిల్లు పెండింగ్ లోనే ఉంది. సుప్రీంకోర్టు తీర్పు వరకు వెయిట్ చేస్తారా, లేదంటే హైకోర్టు ఇచ్చిన గడువుకి అప్పీల్కి వెళ్తారా? రాష్ట్ర ప్రభుత్వం ఎట్లాంటి నిర్ణయంలో వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి? కాంబోజ్ గారు గుడ్ ఆఫ్టర్నూన్. ఐన్యూస్ తోటి ప్యానల్ మెంబర్స్ కు నమస్తే మరియు ఇంగ్లీష్ శుభాకాంక్షలు. ఐన్యూస్ మేనేజ్మెంట్ కు, సిబ్బందికి, తెలంగాణ ఆడపడుచులందరికీ తప్పకుండా మీకు కూడా. ఈ రోజు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడున్న పరిస్థితిలో టుడే ఆన్వర్డ్స్ అంటే ఒక 2 ఆప్షన్లు కనబడుతున్నాయి. వాళ్ళు సుప్రీంకోర్టు ఇచ్చే 9th షెడ్యూల్ మీద ఆధారపడడం లేదు, ఓన్లీ జీవో 1 ఇచ్చేసి ఎలక్షన్ కు వెళ్ళాలనుకుంటున్నారు. అది ఎట్లా అనుకుంటున్నారంటే నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు గౌరవ మినిస్టర్ల మీటింగ్ లో జరిగిందంటే ఆ మీటింగ్ లో ఉన్నటువంటి మినిస్టర్లంతా మూడు గ్రూపులు అయిపోయారు. ఎట్లా గ్రూపులు అయిపోయారంటే ఒకలేమో జీవో ఇచ్చి ఎలక్షన్ కి వెళ్దామంటారు, ఒకలేమో వేచి చూద్దాము సుప్రీంకోర్టు పార్లమెంట్ దానికంటారు, ఒకలేమో ఆర్డినెన్స్ మీద ఆధారపడింది అంటారు, ఇంకొకరు ఏమంటారు అంటే అసలు ఇరుకున పడిపోయిండు రేవంత్ రెడ్డి గారు, మనం మినిస్టర్లు అందరం కలిసి ఎట్లయినా బయటపడేయాలి, తెలంగాణ ప్రజలు నమ్మడం లేదు మనల్ని ఇంకో మినిస్టర్ అంటారు. అంటే మొత్తానికి గవర్నమెంట్ కన్ఫ్యూజన్ లో ఉన్నది. బీసీ రిజర్వేషన్లు, లోకల్ బాడీ ఎలక్షన్లు. ఇప్పుడున్న మెయిన్ ఆప్షన్ ఏంటంటే ఇప్పుడు ప్రధానంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న ఆప్షన్ ఏంటంటే ఒకవేళ అప్పీల్ కు వెళ్ళడానికి ఆస్కారం ఉంది. అప్పీల్ కు వెళ్ళకపోతే హైకోర్టు కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ తెలంగాణ కానీ ఎలక్షన్ పెట్టడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇప్పటికి వాళ్ళు 90 రోజులు టైం ఇచ్చారు, ఇంకా 9 రోజులే ఉంది వాళ్ళకు. ఆ 9 రోజుల్లో ఇప్పుడు ఎలక్షన్ పెట్టలేరు. ఒకవేళ హైకోర్టును కనుక వీళ్ళు 42% ఇవ్వలేకపోతున్నాము, మాకు ఇంకా టైం ఇవ్వండి అని అడిగితే
హైకోర్టు అక్షంతలు వేయడానికి కారణం ఉంది. ఎందుకంటే ఇది 9th షెడ్యూల్ కు సంబంధించింది, సుప్రీంకోర్టు క్యాప్ ఉంది. మీరు ఎట్లా మేనిఫెస్టో పెట్టారు, మేనిఫెస్టోలో మీరు ఇచ్చిన దాంట్లో ఎలా పెడతారు, ఎలక్షన్ ఎందుకు ఒకవేళ ప్రత్యేక జీవో ఇచ్చి ఎన్నికలకు పోయినా మళ్ళీ కోర్టు సమస్యలు వస్తాయి కదా, మళ్ళీ న్యాయ చిక్కులు వస్తాయి కదా, ఎవరు కోర్టుకు వెళ్లకుండా ఉంటారు కదా, అట్లాంటి పరిస్థితులు కూడా ఉంటాయి కదా. ఇక కోర్టుకు వెళ్తారు, ఇప్పుడు వెళ్లే వాళ్ళు వెళ్తారు. ఎందుకంటే ఇంతకు ముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ లో మేము 33% రిజర్వేషన్ తీసుకురావాలన్నప్పుడే కాంగ్రెస్ జడ్పీటీసీ గారు, కాంగ్రెస్ సర్పంచ్ రంగారెడ్డి వాళ్ళే వెళ్ళారు. మరి వాళ్ళకు వెళ్తారా వెళ్ళరా అనేది గవర్నమెంట్ కి తెలిసి ఉండాలి, ఈ ఇప్పుడు ఇంటెలెక్చువల్ కి తెలిసి ఉండాలి. ఇప్పుడున్న పరిస్థితులను అయితే 100% ఎలక్షన్ పెట్టాలి, పెడితేనే తెలంగాణ ప్రజలు నమ్ముతారు కాంగ్రెస్ పార్టీని. ఎందుకంటే సింగిల్ విండో ఎలక్షన్లు లేవు, మున్సిపల్ ఎలక్షన్ లేవు, జడ్పీటీసీ ఎలక్షన్ లేవు, సర్పంచ్ ఎలక్షన్ లేవు. అంటే ఇప్పుడు హైకోర్టు ఏం చెప్తుందని తెలంగాణలో బీసీలంతా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు మేనిఫెస్టో తయారు చేసినప్పుడు ఈ విషయాలన్నీ తెలియదా, మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా ఎవరున్నారు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నారు, ప్రచార కమిటీ చైర్మన్ ఎవరున్నారు, వాళ్ళకి తెలియదా? తెలియకుండానే తెలంగాణ బీసీలను కన్ఫ్యూజ్ చేయడం కోసమే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇట్లా ఆటలు ఆడుతుందా? ఎందుకంటే వాళ్ళకి తెలియదు. అందరు ఇప్పుడు 60 సంవత్సరాలు పరిపాలించిందని కాంగ్రెస్ చెప్తుంది. 60 సంవత్సరాలు పరిపాలించిన అడ్మినిస్ట్రేటర్, ఎక్స్ మినిస్టర్లకు, ఎమ్మెల్యేకు, గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ విషయాలు తెలియదా? మనం అనవసరంగా గెలుపుకుంటున్నాం, ఇది గెలుపుకుంటే రేపు మన ఉచ్చు పడుతుంది అనే విషయాలు తెలియదా? అంటే తెలిసే, అంటే తెలంగాణ బీసీలను మోసం చేయడం కోసమే 42% రిజర్వేషన్ ఇస్తామని ఓట్లు వేయించుకొని ఇవాళ వాళ్ళు బయటకు ఇచ్చారు. బయటకు వచ్చిన తర్వాత ఎలక్షన్ పెడతారంటే ఎలక్షన్ పెట్టట్లేదు. సరే ఏమైనా హామీలు అమలు చేస్తారంటే హామీలు అమలు చేయడం. అంటే తర్జన భర్జనల ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి నిద్ర పట్టడం లేదు. ఎందుకంటే ఆల్రెడీ 9 రోజులు హైకోర్టు ఏం చెప్తారు, సుప్రీంకోర్టుకి వెళ్దామంటే కొంతమంది నిపుణులు ఏం చెప్తున్నారంటే మీరు అనవసరంగా సుప్రీంకోర్టుకి గెలుపుకుంటున్నారు, రేపు మిమ్మల్ని అక్షంతలు ఎత్తది, క్యాప్ తీసుకురావాల్సింది పార్లమెంటరీ వ్యవస్థ, అక్కడ పార్లమెంటరీ వ్యవస్థ రావాలి, క్యాప్ తీసేయాలంటే మీరు డైరెక్ట్ గా తెలంగాణ గవర్నమెంట్ కోర్టుకు ఎట్లా వెళ్తారని ఇలా నిపుణులు అంటున్నారు. అంటే ఇప్పటికైనా గవర్నమెంట్ బీసీ సంఘాలను, అఖిలపక్షాన్ని, మేధావులను ఒక పెట్టుకొని వాళ్ళు సలహాలు తీసుకొని ఇప్పుడు సుప్రీంకోర్టుకు, హైకోర్టుకు వెళ్ళి టైం తీసుకోరా, ఎలక్షన్ ఏదో పెట్టాలి. నేను ఏమంటున్నా, ఒక బీఆర్ఎస్ పార్టీ మెయిన్ డిమాండ్ ఏంటంటే పారిశుద్ధ్యం ఖరాబ్ అయిపోయింది, ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు, యూరియా లేదు, అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థ అంతా ఆగమైపోయింది, స్ట్రీట్ లైట్ తెలంగాణలో ఎక్కడ వెలగడం లేదు. కాబట్టి మీరు పదే మేము బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ ఏంటంటే మీరు లోకల్ బాడీ ఎలక్షన్లు పెట్టండి, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్లు పెట్టండి, ఫిబ్రవరిలోనే మున్సిపల్ ఎలక్షన్ లో ఎక్స్పైరీ డేట్ అయిపోయింది, ఆ ఎలక్షన్ పెట్టండి. ఎందుకు పెట్టడం లేదు? మీరు దొంగ హామీలు ఎందుకు ఇచ్చారు? కామారెడ్డి డిక్లరేషన్ లో 20,000 కోట్లు ఎక్కడ పోయినాయి? మీ బ్యాక్లాగ్ పోస్టులు ఎక్కడ పోయినాయి? తెలంగాణ భవనాలు ఎక్కడ పోయినాయి? ఏం లేదు, మొత్తం జూటా మోడల్ రేవంత్ రెడ్డి గారి. అందుకని ఇప్పటికైనా ఇప్పుడు 21 నెలలు 22 నెలలు అవుతుంది, మీరు బీసీలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తారా పక్కన పెడితే ఎలక్షన్ పెట్టండి, దమ్మైన తెస్తుంది. బీఆర్ఎస్ కు దమ్ముందా, కాంగ్రెస్ దమ్ముందా, బీజేపీకి దమ్ముందా, ప్రజలకు దమ్ముందా, రైతులకు దమ్ముందా అని చెప్తారు. ఇవాళ కాంగ్రెస్ నాయకులు ప్రెస్ల దగ్గరకు వచ్చి ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు. నేను ఏమంటానంటే సరే అది మీ జ్ఞానానికి వదిలేస్తున్నాం, అది మీకు వదిలేస్తున్నాం, కానీ మీరు ఇచ్చిన హామీలు ముందు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్, పార్లమెంటరీ వ్యవస్థ, 9th షెడ్యూల్ ఇవన్నీ మీకు తెలియకనే ఇచ్చారా? ఈ రోజు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఇస్తాము, మేము వేచి చూస్తున్నాము అని రోజు మాట మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో. మొన్నటికి మొన్న అక్కడ జంతర్ మంతర్ దగ్గర మీటింగ్ పెట్టినప్పుడు రాహుల్ గాంధీ గారు చేసుకున్నా ఉంటాడు, ఇప్పుడు ఎలక్షన్ పోలేనని చెప్తాడు, బీఆర్ఎస్ వాళ్ళు అడ్డుపడుతున్నారని చెప్తారు. గౌరవ రేవంత్ రెడ్డి గారు జైలుకి రాక వెంకట్ గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంకట్ గారు, ప్రభుత్వం జీవో ఇచ్చి 42% రిజర్వేషన్లు పెట్టినా గానీ, నమస్తే అండి, ప్రభుత్వం ఒక ప్రత్యేక జీవో ఇచ్చి 42% రిజర్వేషన్లు పెట్టినా గానీ న్యాయ చిక్కులు రాకుండా ఉంటాయా? న్యాయ సవాళ్లు ఎదుర్కోకుండా ఎన్నికలు పెట్టడం సాధ్యమేనా? సో ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించలేకపోతోంది, 42% రిజర్వేషన్ అడ్డు పెట్టుకొని కొన్ని రాష్ట్రాల్లో, ఏదైతే మధ్యప్రదేశ్ కానీ కర్ణాటక లాంటి కొన్ని రాష్ట్రాల్లో ఎట్లాగైతే ఎన్నికలు ఆపుతున్నారో తెలంగాణలో కూడా సేమ్ అట్లాంటి పరిస్థితి వస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేటువంటి పరిస్థితి లేదు, గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేటువంటి పరిస్థితి లేదు తెలంగాణలో. సో లేనిపోని హామీలు ఇచ్చి ఈవెన్ అంటే మీరు సుప్రీంకోర్టుకి వెళ్తాం, సుప్రీంకోర్టు ఆల్రెడీ 90 రోజుల గడువు విధించింది అంటే అక్కడికి వెళ్ళినా కానీ మళ్ళీ 50% ఎట్లా ఉంటుంది, సుప్రీంకోర్టు క్యాప్ ఉంది కదా అని చెప్పేసి ప్రశ్న కూడా మీకు అక్కడి నుంచి వస్తుంది. సో 9th షెడ్యూల్లో చేర్చేటువంటి పరిస్థితి తమిళనాడు తరహా తెలంగాణలో కనిపించట్లేదు. ఒక అమలు కానీ హామీని తెలంగాణలో ఒకటి క్రియేట్ చేస్తారా? ఇప్పుడు ఎన్నికలకు వెళ్ళేటువంటి పరిస్థితి లేదా? ప్రత్యేక జీవోతో పోతే ఖచ్చితంగా న్యాయ చిక్కులు వస్తాయన్నది తెలిసిన వాస్తవమే. ఎట్లా నిర్ణయం తీసుకోబోతోంది ప్రభుత్వం? శ్రీకాంత్ గారు, మీకు కామోజ్ వెంకటేశ్వర గారికి నమస్కారం. సార్, ఇప్పుడు అమలుగానే హామీ అని చెప్పి శ్రీకాంత్
నోట్ల నుంచి మాట వినడానికి నాకు అంత మంచిగా అనిపిస్తలేదు. ఎందుకంటే దీని మీద ఎన్నో డిబేట్లు పెట్టి ఆ బీసీలలో పునరేకీకరణ జరగాలి, బీసీలకి కోటాలో కాదు వాటా రూపంలో రావాలని చెప్పి మీరు ఎన్నో డిబేట్లలో ఇప్పటికీ అంటే మీరు నన్ను ప్రత్యేకంగా అన్నారు కాబట్టి నేను ఇప్పటికీ అదే అంటున్నా, 42% రిజర్వేషన్లతోటి ఎన్నికలకు పోవడం సాధ్యం కాదని గత 2-3 నెలల నుంచి నేను మాట్లాడుతున్నా. అదే కాంబోజ్ గారు ఉన్నారు, మీరు డిబేట్ లో ఉన్నారు, రామ్మోహన్ రావు గారు ఉన్నారు. ఎందుకు ఆల్రెడీ ఇంకా 9 రోజులే ఉంది ఎన్నికలకు, సుప్రీంకోర్టు హైకోర్టు గడువు డెడ్ లైన్ ఇంకా 9 రోజులే ఉంది. రిజర్వేషన్లు కేటాయించడానికి 1 నెల రోజుల సమయం తీసుకుంటాం అన్నారు. ఆ 1 నెల రోజులు అయిపోయింది, మధ్యలో 2-3 సమావేశాలు అయ్యాయి. ఆ తర్వాత ప్రత్యేక జీవో తీసుకొస్తా అన్నారు, దాన్ని సవరణ చేశారు, చట్టానికి సవరణ చేశారు, గవర్నర్ పంపించారు. ఇవన్నీ అయిన తర్వాతనే వచ్చినటువంటి మాట దీన్ని. ఇప్పటికీ నేను అంటున్నా, ఇది ఎన్నికలకు ఇప్పట్లో పోయే పరిస్థితి లేదు. ఇది ఏ జనవరికో ఫిబ్రవరికో పోయినా ఆశ్చర్యం లేదు. కాకపోతే దీనికి ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి సమాధానం ఏందన్నదే నా ప్రశ్న. శ్రీకాంత్ గారు, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఏదైతే ఉందో అది అమల్లో భాగంగా ఇన్ని డిబేట్లు జరగలేదు, ఇన్ని చర్చ జరగలేదు, ఇన్ని అడ్డంకులు రాలేదు. అంటే కేవలం బీసీలకు ఇవ్వాల్సిన దాని మీదనే ఇన్ని డిబేట్లు, ఇన్ని చర్చలు, ఇన్ని అడ్డంకులు. ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన గడువుని మేము ఏది ఛాలెంజ్ చేయడం కోసం సుప్రీంకోర్టుకు వెళ్ళడానికి కూడా సిద్ధపడతాం. కానీ ఒకటైతే ప్రధానంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇందాక వెంకటేశ్వర్లు గారు చెప్పిన లెక్క ప్రకారం తలా మంత్రి మాట్లాడుతున్నారు అంటున్నారు. ఎస్, ఆ స్వేచ్ఛ మాకుంది. ఏ మంత్రి మాట్లాడినా కూడా బీసీల కోసం మాట్లాడుతున్నారు, బీసీల పక్షాన మాట్లాడుతున్నారు. అసలు 2018 పంచాయతీరాజ్ చట్టంలో భాగంగా ఎందుకు 50% క్యాప్ని అంత బలంగా పెట్టిపోయారనే విషయాన్ని తెలంగాణ ప్రజలు ఆలోచించారని అనుకోవడం అది మీ భ్రమ. బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన పెద్దలకు వాళ్ళ భ్రమాన్ని మేము అనుకుంటాం. మేమేమంటున్నాం అంటే, ఫస్ట్ బిల్లులో భాగంగా 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి గవర్నర్ గారు పంపితే గవర్నర్ గారు దాన్ని రాష్ట్రపతి దగ్గర పెట్టుకున్నారు. అదేవిధంగా ఆ క్యాప్ తీసేయాలని చెప్పి ఫస్ట్ మేము ప్రయత్నం చేసి మళ్ళీ ఆ బిల్లు పంపితే దాన్ని కూడా గవర్నర్ గారి దగ్గర పెట్టుకున్నారు. నా సలహా రూపంలో కొంతమంది అంటారు. అదేవిధంగా ముస్లింల రిజర్వేషన్ దీనిలో ఇంక్లూడ్ అయ్యామని చెప్పి బీజేపీ పార్టీ నాయకులు ఎన్నేం చేసినా కూడా జీవోని తెచ్చైనా సరే ఎలక్షన్ పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం సార్. ఒక మాట మేము స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. సుప్రీంకోర్టు చాలా క్లియర్గా ఒక మాట ఉంటుంది. బీసీలకు రిజర్వేషన్ పెంపు విషయంలో కానీ, బీసీలకు సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాల్లో వాళ్ళకి రావాల్సిన వాటా విషయంలో కానీ సుప్రీంకోర్టు ఎక్కడ రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకొని అడ్డుపడే ప్రయత్నం చేస్తలేదు. సుప్రీంకోర్టు చాలా క్లియర్గా ఏమని చెప్పిందంటే, బీసీలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ సంఖ్య ఏంటి, వాళ్ళకి రావాల్సిన వాటా ఏందని చెప్పి తేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. కాబట్టి ఆ ప్రభుత్వం ఆ పని చేయమని చెప్పండి. తర్వాత మేము ఎంతవరకు దాన్ని పుషప్ చేయాలంతవరకు పుషప్ చేస్తామని. ఇప్పుడు ఆ డేటా విషయంలో కూడా చాలా తప్పిదాలు ఉన్నాయి. దాంట్లో కూడా ఒక 30-32 సవరణలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విషయంలో కూడా ఏం క్లారిటీ ఇవ్వట్లేదు కదా. తప్పుల తడగ్గా డాటా ఉంది. ఆ బిల్లులో కూడా కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. ఇది మీరు కనీసం మేధా వర్గాన్ని కూర్చోబెట్టి మాట్లాడలేదు, అన్ని వర్గాలని కూర్చోబెట్టి మాట్లాడలేదు. ఇవన్నీ రెక్టిఫై చేయాల్సినటువంటి బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. సో ఇవన్నీ పెట్టుకొని ఎట్లా సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేస్తున్నారు? తమిళనాడు తరహాలో తెలంగాణలో ఉందా అంటే, తమిళనాడు ఎంపరికల్ డాటా వేరు, తెలంగాణలో అట్లాంటి డాటా లేదన్నదే కదా ఇక్కడ ఉన్నటువంటి వాదన. శ్రీకాంత్ గారు, ఒక మాట మీకు చెప్పను. శ్రీకాంత్ గారు, నేను శ్రీకాంత్ గారు అంత హైట్ నేను లేనని అన్నాను, ఒక స్టేట్మెంట్ ఇచ్చాను అనుకోండి. శ్రీకాంత్ గారి హైట్ తెలిస్తేనే నా హైట్ ని కంపేర్ చేయడానికి అవకాశం ఉంటుంది. శ్రీకాంత్ గారి హైట్ తెలియకుండా నేను అంత లేనని చెప్పడానికి వేగంగా లేదు శ్రీకాంత్ గారు. అంటే నేను మీకు చెప్తున్నా, అంతకుముందు బీసీలకు సంబంధించిన డేటా 75 సంవత్సరాల కాలంలో ఎప్పుడు క్యాలిక్యులేట్ చేయనప్పుడు ఎడల బీసీల జనాభా ఇంత ఉండేది, ఇంత ఉందని చెప్పడానికి ఎట్లుంటది శ్రీకాంత్ గారు? నేనేమంటున్నా, అంటే రైట్, మీరు అన్న ఎగ్జాంపుల్ కూడా బాగుంది. ఇప్పుడు ఒకరి హైట్ ఎంతో తెలుసుకున్న తర్వాతనే మనం ముందడుగేయాలంటారు. కానీ మీరు తమిళనాడు హైట్ ఆల్రెడీ తెలుసుకున్నారు, కానీ పూర్తి హైట్ మీరు తెలుసుకోలేకపోయారు. మీరు తమిళనాడు ఎగ్జాంపుల్ తీసుకున్నారు. ఆ ఎగ్జాంపుల్ ని మీరు ఇక్కడ పూర్తి స్థాయిలో, అఫ్ కోర్స్ కాంగ్రెస్ పార్టీ చేసింది ఒప్పుకున్నది చాలా సందర్భాల్లో. నేను కూడా డిబేట్ లో ఇట్స్ ఎ వెరీ గ్రేట్ థింగ్. కాంగ్రెస్ పార్టీ ఒక ఇనిషియేట్ తీసుకున్నది గొప్ప విషయం. ఈవెన్ ఒకవేళ ఒక స్పెషల్ బిల్లు, ప్రైవేట్ బిల్లు తెచ్చినా అది చర్చ అవుతుంది. ఆ పాస్ అయిద్దా కాదా సెకండరీ విషయం, అది ఒక చర్చ అయితే దేశవ్యాప్తంగా నడుస్తుంది అన్న చర్చ కూడా నా డిబేట్ లో చాలా సందర్భాలు రావడం జరిగింది. బట్ థింగ్ ఏంటంటే, తమిళనాడును ఆదర్శంగా తీసుకున్నప్పుడు ఆ పద్ధతిలో ఎందుకు పోలేకపోయారన్నదే ప్రశ్న. శ్రీకాంత్ గారు, ఒక మాట చెప్తున్నా, మీరు చూడండి. ఇప్పుడు తమిళనాడు అనేది 9th సెట్ లో పెట్టడం ఏదైతే ఉందో దాన్ని ఆదర్శంగా తీసుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైం మన రాష్ట్రానికి కూడా ఒక పంచాయతీరాజ్ సంబంధించిన బిల్లు ఉంది. ఆ బిల్లులో కనుక క్యాప్ ఎత్తేసినా కూడా మనకు అవకాశం ఉంటుంది, ఎలక్షన్ లో పోవచ్చు. తర్వాత సుప్రీంకోర్టులో మనం కొట్లాడచ్చు, పెద్ద ప్రాబ్లం కాదు. కానీ ఒక్క మాట మేము ఏమంటున్నాం అంటే, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ని ఫైనాన్షియల్ అనే అంశాన్ని కేటగిరీగా తీసుకొని వాళ్లకు ఇవ్వడానికి ఎటువంటి క్యాప్ అడ్డు రాని రాజ్యాంగానికి బీసీలకు ఇవ్వాల్సిన దాంట్లో ఎందుకు రాజ్యాంగం అడ్డు వస్తుందని చెప్పి, అయితే నువ్వు ఒక కొత్త ఒక చిన్న లాయర్ గా నేను చదువుకున్నా, నేను కూడా లా చదువుకున్నా, నాకు రాజ్యాంగం మీద అవగాహన కాబట్టి నేను అడుగుతున్నా. సో ఎందుకు ప్రభుత్వం ఇంత మొండిగా ఉంది, ఎందుకు ప్రభుత్వం ఇంత బలంగా ఉంది అంటే, ఒక మాట మేము జనాభాను లెక్కించడానికి కూడా ప్రధానమైన కారణం సార్. రేపు ఇలాంటి కొర్రీలు పెడతారు, రేపు ఇలాంటి అడ్డంకులు పెడతారనే ఉద్దేశంతోనే అసలు మనం ఎంత మనకు కోటా కాదు కావాల్సింది, మనకు వాటా కావాలి, మనం ఎంత అని చెప్పి తేల్చినాం సార్.
ఒక మాట మీకు చెప్పను శ్రీకాంత్ గారు, ఒక మాటలో మీకు ఒక విషయం నేను చెప్తే ఏ విధంగా అందరికి కోపం వస్తుందో ఈ విషయంలో కూడా నేను ఇట్లే చెప్తున్నా. బీసీలో పునరేకీకరణ గారు వాళ్ళ ఐక్యమత్యం లేదు కాబట్టి బీసీల పార్టీ వద్దని చెప్పి ఆ రోజు ఒక మాట చర్చ జరిగితే దానికి శ్రేష్ఠాలు చెప్పే మాటలు మీరు ఎట్లా అంగీకరించాను ఇచ్చేసారో, ఈ రోజు బీసీలకు సంబంధించిన ఇక్కడ అడ్డంకులు ఉంది, అక్కడ అడ్డంకులు ఉంది, ఈ లెక్క సరిగ్గా జరగలేదు, ఆ సరిగ్గా లెక్క జరగలేదు అంటే ఒకటే రీజన్, బీసీలకు రావాల్సిన వాటా విషయంలో మనము చిత్తశుద్ధిగా ఒకే అంశం మీద టార్గెట్ పెట్టుకుని కనుక కొట్లాడితే మాత్రం దాన్ని ముందుకు తీసుకుపోవచ్చు. దాంట్లో కనుక లోపాలని, దాంట్లో కనుక పరమార్థాన్ని కనుక ముందుకు తీసుకుని ప్రయత్నం చేస్తే మాత్రం 100% మనం సక్సెస్ కాలేము. చూద్దాం సార్ ఒక మాట, గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు బీసీ సామాజిక వర్గం కాదు సార్, అయినా సరే వాళ్ళు కొట్లాడుతున్నారంటే ఒక్క నిమిషం కాంబోజ్ గారు కన్క్లూడ్, టైం లేదు, కన్క్లూడ్ చేయండి. నేను చిన్న మన వెంకటతో ఒక చిన్న షేర్ చేసుకుంటా. చెప్పండి వెంకటేశ్వర గారు. ఎందుకంటే తమ్ముడు నాకంటే చిన్నోడే, సరే రాజకీయ అంశాలు ఉండొచ్చు కానీ మేము బ్రదర్స్ లెక్కనే ఉంటాం, మాకు అట్లాంటిది ఏం లేదు. ఒకటి ఏంటంటే తెలంగాణ యాజిటేషన్ లో తెలంగాణ కోసం దాదాపుగా 9-10 సార్లు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు రాజీనామా చేసింది గౌరవ్ వెంకట్ గారు గుర్తుండుంటది. నేను ఇప్పుడు ఏమంటున్నానంటే కాంగ్రెస్ పార్టీ నుంచి చేసినటువంటి 8 మంది ఎంపీలు బీసీలకు మీరు ఇవ్వడం లేదు, మేము రాజీనామా చేస్తున్నాం, పార్లమెంట్ లో మాట్లాడడం లేదు, బయట మాట్లాడలేదు. ఇప్పటికి ఇప్పుడు గౌరవంగా మేము ఏం చెప్తున్నంటే 8 మంది ఎంపీలు రాజీనామా చేసేసి పార్లమెంట్ లో రాజీనామా సమర్పించేసి యుద్ధంలోకి రండి, వాళ్ళే ఇస్తారు కదా, 100% కేంద్రం ఇచ్చేస్తుంది. అప్పుడు కాంబోజ్ గారు ఈ 8తో పాటు ఆ 8 మంది కూడా చేయాల్సి వస్తుంది. లేదు మీరు ఇస్తారన్నారు 42%. మీరు తమ్ముడు ఒక మాట ఒక మాట విను తమ్ముడు ఒక మాట విను వెంకట ఒక మాట విను కాంగ్రెస్ పార్టీ చెప్పింది, కాంగ్రెస్ పార్టీ 42% ఇస్తానన్నది కాబట్టి చేయమంటున్నా. మీరు వితండవాదం మాట్లాడొద్దు. కాంగ్రెస్ పార్టీ 42% ఇస్తున్నది కాబట్టి గౌరవంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేసి నేను చెప్పేది ఒక మాట వినండి, నేను కంప్లీట్ చేస్తా, మీరు మాట్లాడండి. ఇప్పటికైనా తమ్ముడు ఒక మాట వినండి, వెంకట ఒక మాట విను, ఒక మాట విను తెలంగాణ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీలో మీరు ఉన్నారు. వెంకట ఒక మాట విను, ఇప్పుడు నేను ఏమంటుంటే తెలంగాణకు అన్ని పార్టీల వాళ్ళు అసెంబ్లీలో మద్దతు ఇచ్చారు. వితండవాదం చేసుకోవచ్చు. నేను ఏమంటున్నానంటే మా బీఆర్ఎస్ పార్టీలో కూడా చర్చ నడుస్తుంది. నిన్న సాయంత్రం కూడా దీని మీద చర్చ జరిగింది. ఒక మాట వినండి వెంకట, ఒక మాట వినండి. ఎమ్మెల్యేలు రాజీనామా చేయడానికి రెడీగా ఉన్నారు. మీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు రాజీనామా చేయడానికి రెడీగా ఉన్నారా? అది చెప్పండి. మీ పార్టీలో బీసీల కోసం కొట్లాడిన ఏకైక వ్యక్తిని కూడా మీ పార్టీలో ఉంచలే, మీరు బీసీల గురించి మాట్లాడుతున్నారు. మా పార్టీలో సవాల్ ఇస్తున్నారు. మీకు అర్థం నాకు అర్థం కావట్లేదు కానీ కాంబోజ్ గారు కాంబోజ్ గారు మీరు అడిగిన ప్రశ్నకు ఆయన ఇండైరెక్ట్ గా ఒక సమాధానం ఇచ్చారు. మా ఎమ్మెల్యేలను, ఎంపీలను రాజీనామా చేయమన్నారు. మీ పార్టీలో బీసీల కోసం బీసీ నినాదాన్ని ఎత్తుకున్న వాళ్ళనే పార్టీలకు వెళ్ళి పంపించారు. మేము ఎందుకు రాజీనామా చేయాలో, మీ వాళ్ళనే మీరు పార్టీలకు వెళ్ళి పంపిస్తే అనేది ఆయన వర్షం, ఆయన సమాధానం అర్థమైపోయింది. ఎనివే థ్యాంక్ యూ సో మచ్ కాంబోజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అట్లాగే వెంకటనాయక్ గారు థ్యాంక్ యూ సో మచ్. సో ఓవైపు స్థానిక సంస్థల ఎన్నికల పరిస్థితి ఏమిటి, ఎన్నికలకు వెళ్ళేటువంటి అవకాశం ఉందా అంటే అఫ్కోర్స్ ఇప్పుడు కోర్టుకు వెళ్ళి అప్పీల్ చేసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది ప్రభుత్వం. లేదు ఈలోపే ఎన్నికలకు వెళ్ళాలి, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలంటూ మంత్రులు కొంతమంది ప్రెజర్ చేస్తున్నటువంటి క్రమంలో సో ఇప్పటికిప్పుడైతే ఎన్నికలకు వెళ్ళేటువంటి పరిస్థితి కనిపించట్లేదు. సో అఫ్కోర్స్ కోర్టుకు వెళ్ళేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కోర్టుకు వెళ్ళి అప్పీల్ చేసుకుంటారా, సో తర్వాత ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి, కోర్టు ఏం చేయబోతోంది, సో మళ్ళీ ఎన్నికలకు సంబంధించి ఎప్పటివరకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ముఖ్యమంత్రి ఏమో ఇప్పట్లో ఎన్నికలకు వెళ్ళేటువంటి పరిస్థితి లేదంటూ కూడా ఢిల్లీలో మీడియా చిట్ చాట్లో చెప్పినటువంటి క్రమం. సో నిన్న జరిగినటువంటి మంత్రుల అంటే దగ్గరలో అందుబాటులో ఉన్నటువంటి మంత్రులతో జరిపినటువంటి సమావేశంలో గ్రౌండ్లో పరిస్థితి బాగాలేదు, సో మనం ఎన్నికలకు వెళ్తేనే బాగుంటుందని చెప్పేసి మంత్రులు కొంత సలహా ఇచ్చినా కానీ ఏదైనా ముఖ్యమంత్రి నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది. ముఖ్యమంత్రి నిర్ణయం అయితే చూస్తుంటే కనిపిస్తోంది. సో చూద్దాం, కోర్టుకు వెళ్ళేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ ఐ న్యూస్.